హాయ్ అండి. చూస్తున్నారు కదా, అన్నవర సత్యనారాయణ స్వామి టెంపుల్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ఉన్న కొండ స్టేషన్ నుంచి మీకు ఆ వ్యూ చూపిస్తున్నానండి. రైల్వే స్టేషన్ రైల్లో వెళ్ళే వారికైతే రైలు దిగగానే మనకు ఆటోలు ఉంటాయండి అవైలబుల్లో. అక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. చుట్టూ పచ్చని పొలాలు, అదిగోండి మా అబ్బాయి చూపిస్తున్నాడు. ఇదంతా ఖాళీ ప్లేస్ అండి. బయటికి రాగానే ఆటోలు అన్నీ ఇక్కడ ఉంటాయి. కొండ మీద ఉంటారు కాబట్టి మన సత్యనారాయణ స్వామి దర్శనానికి ఆటో మాట్లాడుకొని వెళ్ళామండి. ఆటో వచ్చేసి మనకు సింగిల్గా అయినా వస్తారు, లేదంటే అందరూ షేర్గా అయినా వస్తారండి. ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. చూడండి, వస్తూ ఉన్నాయి ఆటోలు, వెంటనే ఫుల్ అయిపోతూ ఉన్నాయి. కొండపైకి అంటారనమాట. కొండపైకి ఆటో తీసుకెళ్తుంది. బాగా టైర్డ్ అయిపోయాము. ఆటో ఎక్కి బయలుదేరామండి. ఇంకా మీకు చుట్టూ చూపిస్తున్నాను. అలా ఉంటుంది చుట్టూ కూడా. ప్రతిదీ కూడా చూపించలేకపోయానండి, చాలా టైర్డ్ అయిపోయాము. అందువల్ల మీకు కవర్ చేసిన వరకు నేను మీకు చూపిస్తున్నాను. ఆటో ఛార్జెస్ కూడా తక్కువే ఉన్నాయండి. చూడండి, టెంపుల్కి సంబంధించిన ఒక బ్రిడ్జ్ లాగా ఉంది అది. అంటే ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ లాగా చుట్టూ పచ్చని చెట్లు. అసలు పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అన్నవర సత్యనారాయణ స్వామి హాలిడేస్లో ఆయన దర్శనం మాకు కలిగింది. యాక్చువల్గా మేము వైజాగ్ అనుకున్నాము. చూడండి, ఇక్కడ కాంప్లెక్స్ అన్నీ విశాఖపట్నం నుంచి వెళ్ళాలి అనుకున్నాము. అక్కడ మధ్యలో అన్నవర స్వామి దర్శనం మాకు ఆయన కల్పించారండి. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. వైజాగ్ వెళ్తూ దారిలో దిగిపోయామండి అన్నవరం స్టేషన్లో. అలా మాకు ఆయన దర్శనం కలిగింది. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఇక్కడ దిగి ఆటో దిగిన తర్వాత రూమ్స్ కోసం మేము సెర్చ్ చేయడం జరిగిందండి. అక్కడంతా తెలియని ప్రదేశం. మాకు వెళ్ళడం ఫస్ట్ టైమే వెళ్ళినప్పటికీ అక్కడ ప్రతిదీ కూడా మనకు డిస్టర్బెన్స్ ఏమీ లేదండి. ఈజీగానే రూమ్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది ఈజీగానే కనిపెట్టగలిగాము. అక్కడ లోపల కౌంటర్లోకి వెళ్ళారు. ఆటో దిగిన దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఇక్కడ టోకన్ ఇస్తారనమాట. మనకి సిస్టంలోనే పలానా లాడ్జ్ కదండి, అవి రూమ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. దానికి సంబంధించిన టోకన్ మనం ఆటో దిగగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా కూడా ఉన్నాయండి, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. చాలా ఫుల్గా ఉన్నాయని చెప్పి రూమ్ అయితే బెటర్ అనుకున్నాము. అలాగే రెస్ట్ కూడా అవసరం అనిపించిందండి. అందుకనేసి మేము రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్ వచ్చి తక్కువ బడ్జెట్లోనే దొరికింది. చాలా బాగుంది రూమ్ కూడా. అక్కడ టోకన్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే మనకు అడ్రస్ చెప్తారండి. కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆటో దిగిన దగ్గర టోకన్ ఇస్తారు. టోకన్ ఇచ్చిన దగ్గర నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మన లాడ్జ్ వస్తుందండి. అదిగోండి, రూమ్కి వచ్చేసాము. ఇక్కడ ఒక రిసీవ్ చేసుకోవడానికి ఆ టోకన్ చూపిస్తే తీసుకుంటారు. చూడండి, మీకు ఆ రూమ్ అది 3rd ఫ్లోర్లో వచ్చిందండి. అక్కడ నుంచి మీకు కిందకి చూపిస్తున్నాను. చాలా నీట్గా ఉన్నాయండి రూమ్స్ అయితే. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు కదా. లాక్ ఓపెన్ చేస్తున్నాము. రూమ్ అంతా కూడా మీకు చూపిస్తానండి. ఇది బయట కొండ ఎక్కాలి. ఆ మెట్లెక్కి వెళ్తే మనం కొంచెం ముందుకు వెళ్తే మన సత్యనారాయణ స్వామి టెంపుల్ వస్తుందండి. ఇది వచ్చి మన రూము. చాలా 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 హ్యాపీగా ఉందండి. నాకైతే ఎక్కడ ఇబ్బంది అనేది లేదు. ఆయన దర్శనం మనస్ఫూర్తిగా జరిగింది. చూస్తున్నారు కదా, 2 బెడ్స్ ఉన్నాయి. డబల్ బెడ్స్ రూమ్ అన్నమాట. వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. ఇలా బయటకు వస్తే లాన్ లాగా ఉంటుందన్నమాట. అదొండి చూపిస్తున్నారు మా అబ్బాయి. అదిగోండి, మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఈ వ్యూ గుర్తుపెట్టుకోండి, మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి వాష్రూము. వాష్రూమ్ వచ్చి నీట్గానే ఉందండి. గాలి వెలుతురు నీట్గా ఉంది. ఏ ప్రాబ్లము లేదు. మనకి ఖచ్చితంగా ఇబ్బంది ఎక్కడా లేదండి.
నీట్గా ఉన్నాయి. ఇది వచ్చి వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, మొత్తం అన్నవరం అంతా కనిపిస్తోందండి. అలాంటి రూమ్ మాకు నిజంగా మా అదృష్టం అనుకున్నాము. మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది. అవి మెట్లండి, నడిచి వచ్చే వాళ్ళు ఆ మెట్లు ఎక్కి దిగుతారనమాట. దిగవచ్చు, ఎక్కవచ్చు. చూస్తున్నారు కదా, అక్కడి నుంచి ఈ వ్యూ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి మళ్ళీ చెప్పాల్సింది ఉంది. అలా రూమ్ వేస్తే తీసామండి. ఇప్పుడే సూట్ కేసు అన్నీ ఓపెన్ చేసి రెడీ అవ్వాలి. టెంపుల్కి లేట్ అయిపోతుంది. మార్నింగ్ 8:30 అయిపోయిందండి మేము వెళ్ళేసరికి. దర్శనం లేట్ అవుతుంది, ఇంకా అప్పుడే దిగాము, నైట్ జర్నీ చేసాము. సో తొందరగా రెడీ అయిపోయి వెళ్ళాల్సి ఉంది. టిఫిన్ కూడా చేయలేదండి ఆ టైంకి. అలా కుదిరింది. ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాము. దారిలో మీకు చూపిస్తున్నాను. అక్కడ మేము రూమ్ తీసుకునింది అక్కడ పైకి ఎక్కాము. ఇది వచ్చి రెస్టారెంట్ అండి. టిఫిన్ భోజనం చేద్దామనేసి ఇక్కడికి వచ్చాము. చాలా లేట్ అయిపోయింది, అప్పటికి ఆకలేస్తోంది. 11:30 అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చి నిద్ర లేసామండి. నిద్రపోయి లేసాము. 4 అయ్యింది. వర్షం చూడండి. ఈ వ్యూ పాయింట్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, చూడండి ఎలా ఉందో. మెట్లంతా నీళ్ళు వచ్చేసాయి. భయంకరమైన వర్షంతో కూడిన వ్యూ అండి ఇది. అసలు నిజంగా మేము సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకు ఆ వర్షం రావడం నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే వర్షం వల్ల ట్రాఫిక్ ఇది అటు ఇటు వెళ్ళడం ఇబ్బంది అనిపించినా, యాక్చువల్గా మేము ఆ 4:30కి కిందకి దిగాల్సి ఉండింది. ఇలాంటి వర్షం పడింది. ఆ వర్షంలోనే ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఆ వ్యూ కానీ, ఆయన గుడి ప్రాంగణంలో మేము ఉన్నప్పుడు ఆ వర్షం పడడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పెద్ద వర్షం పడిందండి మొత్తానికి. చూస్తున్నారు కదా మీరు. పడుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ చూడాలి. మట్టి వాసన చుట్టూ అసలు భలే ఆహ్లాదంగా అనిపించిందండి. నిజంగా చాలా ఆనందం వేసింది. అదండి మీకు నేను చెప్తానని చెప్పాను కదా, వ్యూ పాయింట్ గుర్తుపెట్టుకోమని. చూడండి వాటరు, అక్కడ మెట్లు దిగడానికి కూడా లేదు. ఇందాక ఫస్ట్ మెట్లు చూపించాను కదా మీకు, అవి దిగడానికి లేదు. మేము దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేసుకొని కాసేపు తర్వాత 4కి 3:30కి అలా తీసానండి వీడియో ఇది. ఓకే, అయిపోయింది అన్నవరం దర్శనం. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. రైల్వే స్టేషన్కి వచ్చాము. రిటర్న్ విశాఖపట్నం వెళ్ళాల్సి ఉంది కదా. యాక్చువల్గా అనుకోకుండా మాకు దైవ దర్శనం కలిగిందండి. నెక్స్ట్ విశాఖపట్నం బీచ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అన్నవరం వీడియో అయిపోయిన తర్వాత విశాఖపట్నం బీచ్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి.